కేంద్ర ప్రభుత్వ కార్మిక దుష్ట విధానాలు ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. శనివారం అడ్డాకుల మండల కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి మాట్లాడుతూ బీజేపీ అనుసరించిన దుష్ట విధానాల వల్ల లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం మంట కలిసిందని అన్నారు. మోడీ మతతత్వ కార్పొరేట్ విధానాల వల్ల దేశంలో అనైక్యత, అనారోగ్యకర విధానాలు ఏర్పడ్డాయని, విభజించు పాలించు అనే పద్దతిలో బీజేపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని పేర్కొన్నారు. రోజుకు 150 వేతనంగా నిర్ణయించడం దుర్మార్గమని, ఎంపీల, ఎమ్మెల్యేల జీతాలు లక్షల్లో పెంచుకున్న పాలక వర్గాలు కార్మిక వర్గ జీతాలు పెంచడంలో చిత్తశుద్ది లేదని అన్నారు. కార్మిక హక్కులను కాలరాస్తూ హక్కులను అరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విధానాల వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో సకల కార్మికులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జనవరి 26వ తారీఖు పెద్ద ఎత్తున ఆటోలు, బైక్ ర్యాలీలతో నిరసన తెలపాలని, 28 నుండి సమ్మె నోటీసులు ఇవ్వాలని తెలిపారు. రేపు 26వ తారీఖు రోజు చాలా పెద్ద ఎత్తున 26 జనవరి రోజు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎద్దుల బండ్లతోన, బైక్ ర్యాలీలతోన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. 28వ తారీఖు రోజు జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సు, ఆల్ కార్మిక సంఘాలతో జిల్లా సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. 28 నుంచి సమ్మె నోటీసులు గ్రామ పంచాయతీల్లో అయితే గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి, సర్పంచ్ నుంచి క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా సమ్మె నోటీసులు ఇవ్వాలని చెప్పేసి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మండల సదస్సులు, జిల్లా సదస్సులు ఇవన్నీ పూర్తి చేసుకుని సమ్మెకు కార్మిక వర్గాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి మొత్తంగా ప్రతి కార్మికుడి కుటుంబాన్ని కలిసే రకంగా, ప్రతి కార్మికులను ఇన్వాల్వ్ చేసే రకంగా ఈ సమ్మె జరగబోతా ఉంది. ఇందులో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనము, భవన నిర్మాణ కార్మికులు, మొత్తంగా సకల కార్మికులు ఈ సమ్మెను సిద్ధం చేయడానికి, సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గానికి సమయంతో కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా మా ఈ అడ్డాకుల మండల కేంద్రంలో, అడ్డాకుల మండలంలో అనేక గ్రామ పంచాయతీల్లో 3 నెలల నుంచి 4 నెలల వరకు జీతాలు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి. వీటన్నిటి సమస్య పైన డిపోతో మాట్లాడడం, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్గాలు కానీ, మున్సిపల్, భవన నిర్మాణము, తర్వాత అన్ని రంగాల్లో పనిచేసే అమాలిస్తో సహా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా ఈ సమ్మెలు